తెలియలేదు. అంటే పాస్టర్ అమ్మగారు సోమవారం నాడు ఫోన్ చేసి, ఇలా రండి రజని చర్చిలోకి మరి దైవ సేవకులు రమ్మంటున్నారంటే మరి వచ్చాము. మరి ఏది చెప్తారో మాకు తెలియదు కదయ్యా యేసయ్యా. మరి అంత నీ చిత్తమే కదా, మంచి అయితే నేను చేస్తానయ్యా. నాకు అనుకూల సమయంలో కుదిరితే నేను చేస్తానని ఒకటే వాగ్దానం చేస్తున్నాను. మరి అటు రీతిగానే మరి సాయంత్రం 5 గంటల నుంచి పరిచర్య ఉంటదమ్మా. మీరందరూ ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేయమన్నప్పుడు మరి దైవ సేవకులు మరి ఎంతో మరి ఆ మాట అన్నారు. కానీ 3 రోజుల్లో మరి నేనెంతో ఫాస్టింగ్ ఉన్నానంటే నాకు తెలియలేదు గానీ, కానీ ఆకలి విపరీతంగా ఏస్తుంది. నేను అనుకున్నాను, అయ్యా మరి ఏ ఆకలి లేకోకుండా నేను ఫాస్టింగ్ ఉండాలి ప్రభువా. నీ మందిరంలో ఏది అడుగుతున్నానో అది నాకు దయచేసేదాకా నేను పట్టుదలగా వదలను ప్రభువా అని ఒకటే నిబంధన చేసుకున్నాను. కానీ అప్పటి నుంచి నాకు ఆకలి అనేది తెలియలేదు. కానీ ఏమి తింటలేదు. కానీ మొన్న ఆదివారం అయితే అసలుకి నాకు సోయలేదన్నమాట. ఎట్లా ఉన్నానో కూడా నాకు అర్థం కాలేదు. కానీ నా ఆత్మ అక్కడికి వెళ్ళిపోయిందనమాట. మరి వెళ్ళిపోయినప్పుడు మరి అందరి చుట్టూ తిరుగుతుంది కానీ మరి నేను ఏమైపోయినా నాకు తెలియలేదు అక్కడ పడిపోయినప్పుడు. మరి అంతగా అసలుగా దేవుడు ఆత్మని నేను పొందుకున్నాను. ఎందుకంటే మరి ఎవరో పట్టుకొని లాగినప్పుడు మరలా నా ఆత్మ దగ్గరికి వచ్చేసింది. మరి అంత దేవుడు నన్ను నింపాడు, మరి బలంగా నింపాడు. అక్కడి నుంచి నేను శక్తి పొందుకున్నాను దేవుని కృపను బట్టి. మరి ఎందుకంటే ఇంకా శోధనలు వస్తున్నాయి ఇంట్లో, మరి సమస్యలు ఎదురవుతున్నాయి. మరి అవన్నీ నేను ఎదుర్కోవాలని మీరందరూ ప్రార్థన చేయమంటున్నాను. మరి ఎందుకంటే ఈ పరిచర్యలో నిజంగా తిరుగుతుంటే ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. మరి 4 గంటలకి నా పనులు ముగించేసుకొని మరి పాస్టర్ అమ్మగారికి ఫోన్ చేస్తాం జరుగుతుంది. అమ్మగారు నేను రెడీ అయిపోయాను, మరి వస్తానంటే అమ్మ 5ంటికి వెళ్దాంలే అని చెప్తుంది. మరి నిజంగా నాకు దేవుడు ఎంతో బలం ఇచ్చాడండి. దేవుని అది మహాకృపను బట్టి నేను పొందుకున్న శక్తి అది. ఎందుకంటే మళ్ళా జ్వరం వచ్చి ఎంతగానో బలహీనత అయిపోయాను. ఎదుగుతున్నప్పుడు ఆత్మలో మరి జ్వరం బలహీనతగా నన్ను కుంగ తీసేస్తుంది. ఎందుకంటే డాక్టర్ కూడా అన్నాడు, నీకు 102 ఉందమ్మా జ్వరం, నువ్వెలా ఉన్నావు అసలుగా అన్నాడు. అదంతా నాకు తెలియదండి. నేను దేవుని కృపను బట్టే నేను దేవుడిని ఆత్మలో ఎదగాలని నేను అనుకున్నాను. మనసులో తలుసుకొని దేవుణ్ణి అడిగాను, అయ్యా ఇట్లా అంటున్నారు ప్రభా డాక్టర్లు, పరలోక డాక్టర్ నువ్వు అయ్యన్నావు కాబట్టి పరమ ఇండక్షన్ నువ్వు చేయి ప్రభా అని నేను అడిగినప్పుడు మరి ఆ తెల్లారి పొద్దున అమ్మగారు కూడా ఫోన్ చేస్తారు. అమ్మ ఎలాగుందంటే తెల్లవారుజామున ప్రార్థనలకు రాలేకపోయాను అనమాట. అసలు ఎంత సలెంట్ అంత సలేస్తుంది అనమాట. లెగలేని స్థితిలో ఉంటున్నాను. నేను అసలుకి పొద్దున్న 5 గంటలకి 4:30కి లేచిపోతాము. అసలుకి 7 గంటలైనా లెగలేకపోతున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దైవ సేవకుడు రూపంగా దేవుడు వచ్చి నాతో అంటున్నాడు కదమ్మా, నువ్వు మందిరానికి ఎందుకు రాలేదు తెల్లవారుజామున నా మందిరానికి అని అన్నాడు. నేను దైవ సేవకులు అన్నాను, అయ్యా చర్చిలో ప్రార్థన ఉంది కదా, మరి నా కోసం వచ్చావని నేను అంటుంటే, అమ్మా నీకు బాగలేదని నాకు తెలుసు, నీ కోసం నేను వచ్చానమ్మా, రామ్మా రేపటి నుంచి అని అంటున్నాడు.